అమ్మ రేపు మన ఇంటికి వచ్చేస్తుంది ఓకే, మరి నాన్న సంగతి ఏంటి? యాదగిరి మావయ్య నాన్న నొప్పించాడా లేదా? మనలో మనం ఎందుకు టెన్షన్ పడ్డాం? యాదగిరి మావయ్యకి కాల్ చేస్తే సరిపోతుంది. టెన్షన్ పడకండి అబ్బాయి, యాదగిరి ఎలాగోలా ఒప్పిస్తాడులే. ఐ కాంట్ వెయిట్ ఫ్రెండ్. అబ్బాయి బాబు చెప్పు. మేము కాదు మావయ్య, నువ్వే చెప్పాలి. ఫ్రెండ్ అమ్మను ఒప్పించేశాడు, మరి నువ్వు నాన్నను ఒప్పించేశావా? ఇంకా లేదు బాబు. ఇంకా లేదా? ఏంటి మావయ్య నువ్వు? నాన్నని నువ్వైతేనే ఈజీగా ఒప్పిస్తావనుకుంటే నువ్వే లేట్ చేస్తే ఎలా? ఏం చేయమంటావు అమ్మా? సార్కి మనసులో ఏమో ఎక్కడో మేడంతో పాటు కలిసి రావాలని ఉంది. సరే అనడానికి ఎందుకో సంకోచిస్తున్నారు, బెట్టి చేస్తున్నారు. ఆ డైలమాతోనే మేడంతో చీటికి మాటికి గొడవ పడుతున్నారు. ఇంతసేపు వాళ్ళ గొడవ సర్దుమంచడానికే సరిపోయింది, ఇంకెలా ఒప్పించగలను చెప్పు? అయితే లాభం లేదు, నాన్నను ఒప్పించడానికి మేము రావాల్సిందే అన్నమాట. చూస్తుంటే వీళ్ళేదో ప్లాన్ చేసి శంకర్ని కూడా రప్పించేలా ఉన్నారే. అవునన్నయ్య, మనమే వెళ్ళి నాన్న నొప్పిద్దాం. నాకు అదే మంచిదనిపిస్తుంది. మీరే వచ్చాండి నాకే పాప. సరే మావయ్య, మేము ఇప్పుడే వస్తున్నాం. అంతవరకు మీరు కాస్త మేనేజ్ చేయండి. అలాగే అబ్బాయి. హకీ, పద వెళ్దాం. రాకేష్, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నేను సర్లే, నేను అక్కి నాన్నని కూడా ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రా, పద. అబ్బాయి ఒక్క నిమిషం, నేను ఇలా అడ్డుపడుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీ అమ్మా నాన్న రావాలని మీరు ఆరాటపడ్డం ఓకే, బట్ ఏదైనా విధి ప్రకారం జరగాలి కదా. మీరిలా ప్లాన్ చేస్తే విధికి వ్యతిరేకం అవుతుంది. దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయేమో. ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచన తప్పు రాకేష్. అంటే వాళ్ళ అమ్మా నాన్న పునర్జన్మెత్తి గౌరీశంకర్లుగా పుట్టారనేది అభయ్కి ప్రయత్నపూర్వకంగా తెలియకూడదనేది మాత్రమే విధి. వన్స్ అభయ్కి నిజం తెలిసిపోయాక వాళ్ళ అమ్మా నాన్నల్ని చేరుకోవడానికి ఏమైనా చేయొచ్చు. అది విధికి ఎదురెళ్లడం కాదు. గాట్ మై పాయింట్? అంటే నా ఉద్దేశం, డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అభయ్, అక్కి, మీరు బయలుదేరండి. అన్నయ్య లేట్ అవుతుంది, పదా. ఇప్పుడు చెప్పు రాకేష్, ఏంటి నీ డౌటు? ఏదైనా విధి ప్రకారమే జరగాలి, అంతే కదా? అనురాధ ఆర్యవర్ధన్లు పునర్జన్మ ఎత్తారు, అది విధి. అనుకోకుండా నాకు యాదగిరికి ఎదురుపడ్డారు, అది విధి. అక్కి కూడా అనుకోకుండానే చూసేసింది, అది విధి. అభయ్ చూడ్డానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, కానీ చివరికి చూశాడు, అది కూడా విధే. ఇప్పుడు ఏ ఎదవ అడ్డుపుల్ల వేసినా, అడ్డంకులు సృష్టించినా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలుసుకోకుండా ఆగదు, అది విధే. ఇంకా ఈ విధి ఆడిన నాటకం ఏదైతే ఉందో అది దేనికనుకుంటున్నావు? వర్ధన కుటుంబ శత్రుశేషాన్ని సమూలంగా నాశనం చేయడానికి. వర్ధన కుటుంబం అంతా ఒక్కటవడం, కుటుంబ శత్రువులు నాశనం అవడం జరిగి తీరుతుంది, అది కూడా విధి. అప్పుడు ఆర్యవర్ధన్ చేతిలో తన చిరకాల శత్రువు జలంధర్ నానా నరకం చూశాడు. ఇప్పుడు అదే ఆర్యవర్ధన్ శంకర్గా పుట్టి ఆ జలంధర్ కొడుకుని అంతం చేయబోతున్నాడు, ఇది విధే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నువ్వు మా కుటుంబ శ్రేయోభిలాషివి కదా, అందుకే నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కోసం చెప్పాను.
ఇంకా అభయ్ నీకు దూరం అయిపోయినట్టే. ఐ మీన్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చాక వేరే ఎవ్వరినీ పట్టించుకోడు. అర్థమైందా? వాడు కలిసి ఉండడం సంగతి అటుంచు. రాకేష్ మనకు అభయ్ వాళ్ళ కంపెనీలోనే జాబ్ వచ్చేలా చేస్తానన్నాడు. ఇప్పుడు అన్నయ్యకు ఆల్రెడీ అదే కంపెనీలో అభయ్ జాబ్ ఇచ్చేశాడు. అంటే మనం అన్నయ్యతో పాటు కలిసి వర్క్ చేయాల్సి వస్తుందా? అవును, వాళ్ళ ముందు ఓన్ బిజినెస్ అని పార్ట్నర్షిప్ అని పోజులు కొట్టాం. ఇప్పుడు సేమ్ ఆఫీస్లో ఎంప్లాయీగా చూస్తే ఆ, ఎంత ఎంత చీప్గా మాట్లాడతారో. శంకర్ గారిని వాళ్ళ తమ్ముళ్ళు వదిలేసిన అఖి అబ్బాయి మాత్రం అంతకు మించిన అభిమానం చూపిస్తున్నారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని అందుకే అంటారు. అవును సంధ్య, శంకర్ గారి విలువేంటో వాళ్ళ తమ్ముళ్ళకి ఇప్పటికైనా అర్థమవ్వాలి. ఇప్పుడే అన్నయ్య ఎంత స్వార్థపరుడో అర్థమైందిరా. మన కోసం జాబ్ అడగమంటే విలువలు అడ్డొచ్చాయి, తన కోసం మాత్రం రాలేదు. కరెక్ట్. అయినా మనం దేనికిరా ఫీల్ అవ్వాలి? ఆ అన్నయ్య చదివిన చదువుకి అంత పెద్ద కంపెనీలో ప్యూన్ పోస్ట్ కూడా ఇవ్వరు. నాకు తెలిసి ఇంట్లో పెట్టుకుని అటు ఆఫీస్కి ఇటు ఇంటికి డ్రైవర్గా యూజ్ చేసుకుంటారా అంతే. కరెక్ట్గా చెప్పావురా. తన గురించి ఆలోచించడం కూడా వేస్ట్.